హాయ్ ఎవ్రీవన్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. బీఈ బీటెక్ క్యాండిడేట్స్ కోసము కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులు అనేటివి ఫిల్ చేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు. పోస్టులు వచ్చేసి ట్రైనీ ఇంజనీర్ అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్. ట్రైనీ ఇంజనీర్స్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఎలక్ట్రానిక్స్లో 16 ఉన్నాయి, మెకానికల్లో 4 ఉన్నాయి. రిజర్వేషన్ అనేది కేటగిరీ వైజ్ డివైడ్ చేశారు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years. కట్ ఆఫ్ డేట్ 1 July 2020. అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ట్రైనీ ఇంజనీర్ వచ్చేసి 6 months. 6 months క్వాలిఫికేషన్ పోస్ట్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి మినిమమ్. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి ముంబై. అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంజనీర్కి వచ్చేసి ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 16, మెకానికల్ వచ్చేసి 14 వేకెన్సీ ఉన్నాయి. రిజర్వేషన్ చూడొచ్చు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 years. జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. సో జాబ్ లొకేషన్ వచ్చేసి ముంబై అండ్ బెంగళూరు అయినప్పటికీ అక్రాస్ ద కంట్రీ వీళ్ళు అవసరం అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. క్యాండిడేట్స్ షుడ్ బి విల్లింగ్ టు ట్రావెల్ ఎక్స్టెన్సివ్లీ అక్రాస్ ద కంట్రీ. క్యాండిడేట్స్ హూ ఆర్ డిజైరస్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ షుడ్ బి విల్లింగ్ టు రిలొకేట్ ద ప్లేసెస్ మెన్షన్ ఎబో. అంటే ఏ లొకేషన్స్లో అయితే వాళ్ళు ప్లేస్ చేయబడ్డారో అక్కడ నుంచి ఒకవేళ మూవ్ ఆన్ అవ్వాల్సి ఉంటే కూడా అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years, బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 40% డివిజిబిలిటీ ఆర్ మోర్ దాన్ ఉంటే 10 years అనేది రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అండ్ రెమ్యూనరేషన్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి 2 years ఆఫ్ కాంట్రాక్ట్ ఉంటుంది. దీన్ని ఇంకో 2 years ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఇయర్కి 35,000, సెకండ్ ఇయర్ 40,000, థర్డ్ ఇయర్ 45,000 అండ్ ఫోర్త్ ఇయర్ 50,000 ఉంటుంది. అదేవిధంగా ట్రైనీ ఇంజనీర్స్కి వచ్చేసి 1 year ఆఫ్ కాంట్రాక్ట్ ఉంటుంది. దీన్ని ఇంకో 2 years ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి రెమ్యూనరేషన్ వచ్చేసి 25,000, 28,000, 31,000 ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు రెమ్యూనరేషనే కాకుండా 2 lakhs ఆఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా రెమ్యూనరేషన్తో పాటుగా 10,000 ఎక్స్పెన్సెస్ ఛార్జెస్ అనేవి కూడా వీళ్ళు పే చేస్తారండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ ఆర్ బీటెక్ కలిగి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఈఎన్టీ, ట్రిపుల్ టెలికమ్యూనికేషన్ ఆర్ మెకానికల్ స్ట్రీమ్స్లో బీఈ బీటెక్ కలిగి ఉండాలి. అండ్ అదేవిధంగా జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫస్ట్ క్లాస్ డిగ్రీ అనేది ఉండాలి. బీఈ బీటెక్లో ఫస్ట్ క్లాస్ కలిగి ఉండాలి. అండ్ పాస్ క్లాస్ అంటే పాస్ అయ్యి ఉంటే సరిపోతుందండి ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ విషయంలో. సో ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాం కదండి, 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ 6 months ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ట్రైనీ ఇంజనీర్ ఉండాల్సి ఉంటుంది అని చెప్పేసి. వాటికి సంబంధించి మెకానికల్ స్ట్రీమ్లో ఏమేం చేసి ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఎలక్ట్రానిక్స్లో ఏం చేసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ వీళ్ళు క్లియర్గా చెప్పారు నోట్ ఇచ్చేసి, నో టీచింగ్ ఎక్స్పీరియన్స్ విల్ బీ కన్సిడర్డ్ అని. అంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు కన్సిడర్ చేయరు ఎక్స్పీరియన్స్ కింద. అండ్ ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారండి. బీఈ బీటెక్లో వచ్చిన పర్సంటేజ్కి 75% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్కి 10% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి 15% ఆఫ్ వెయిటేజ్. అండ్ మీరు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూడవచ్చండి. సిజిపిఏ కన్వర్షన్ టు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ యాజ్ పర్ యూనివర్సిటీ గైడ్లైన్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ ద క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ చేయబడతారో 1:5 తీసుకుంటారు ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి. ఈ క్యాండిడేట్స్ నేమ్ అనేది కంపెనీ వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు మనకి. 1:5 ఫర్ ఇంటర్వ్యూ. అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ 1:5 క్యాండిడేట్స్ లిస్ట్ నుండి ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారు త్రూ ఇంటర్వ్యూ. అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది త్రూ వీళ్ళ వెబ్సైట్.
అండ్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 22nd నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ద లాస్ట్ డేట్ వచ్చేసి 2nd August 2020. అండ్ అప్లికేషన్తో పాటు కొన్ని సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్, బీఈ బీటెక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, ఇవన్నీ కూడా జతపరచాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీ వచ్చేసి ట్రైనీ ఇంజనీర్స్కి వచ్చేసి 200, ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి వచ్చేసి 500. ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీ నుండి ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఇంకో 2 నోటిఫికేషన్స్ ఉన్నాయండి. కేరళలో వర్క్ చేయడానికి అని చెప్పేసి ట్రైనీ ఇంజనీర్స్, నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 5. దీనికి కూడా సేమ్ లాస్ట్ డేట్ వచ్చేసి 2nd August. సేమ్ నోటిఫికేషన్ ఫస్ట్ నోటిఫికేషన్ లాగే ఉంటుంది. దీనికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్ట్రీమ్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఈఎన్టీ, టెలికమ్యూనికేషన్ అండ్ EEE. అండ్ సేమ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి 3rd నోటిఫికేషన్ అండి. ఇది కూడా స్ట్రీమ్స్ వచ్చేసి ఈసీఈ అండ్ కంప్యూటర్ సైన్స్లో ఈసీఈలో వచ్చేసి 8 ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్లో వచ్చేసి 13 ఉన్నాయి, ప్రాజెక్ట్ ఇంజనీర్స్. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ స్ట్రీమ్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, వీటిలో బీటెక్ చేసి ఉండాలి. అండ్ ఈ నోటిఫికేషన్కి మాత్రం 17th August అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. నోటిఫికేషన్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.